తిరుపతి పవిత్రను మంటగలిపిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ కొయ్యలగూడెంలోని సోమవారం ప్రధాన కూడలిలో కూటమి నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అనే వదంతులు రావడంతో 5 కోట్ల ఆంధ్రులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ అన్నారు. దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట కలిపిన వారిని క్షమించే ప్రసక్తే లేదంటూ నినాదాలు చేస్తూ పురవీధుల్లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో చింతల వెంకటరమణ, తోట రవి, జ్యేష్ఠ రామకృష్ణారావు, బొమ్మ బాబు, గోలిశెట్టి శ్రీనివాస్, గోలిశెట్టి వాసు, కొల్లిపర వెంకటేశ్వరరావు, మాదేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేసిన అన్యాయాన్ని ప్రజలందరికీ దృష్టికి తీసుకెళ్లి అఖిలాండ ప్రకోటి బ్రహ్మాండ నాయకుడికే జరిగిన అన్యాయం సామాన్య ప్రజలు మనకెంత అన్యాయం జరిగింది అని ప్రతి ఒక్కరికి చేరవేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ధర్మాన్ని నడిపించడం కోసం మనందరం కంకణబద్దులు అవ్వాలని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గోవిందా 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 గోవిందా. స్టడీ ఎలా చూడండి.